హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీలైతే కమెంట్ చేయండి. ఈరోజైతే నేను వెజ్ శాండ్విచ్ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక చిన్న సైజు ఆనియన్ అలాగే టమాటాను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. బటర్, చీజ్ అలాగే బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. అలాగే మీ దగ్గర కార్న్ ఉంటే కార్న్ తీసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయండి. వీటన్నిటిని పక్కన పెట్టుకొని బటర్ని అయితే ముందుగా మెల్ట్ చేసుకోవాలి. కొంచెం మెల్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకోండి. అలాగే వెల్లుల్లి, ఒక వెల్లుల్లి అయినా 2 వెల్లుల్లి అయినా చిన్నగా కట్ చేసి వేసుకోండి. చిన్నగా పీసెస్ చేసుకొని. దానివల్ల యూజ్ ఏంటంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బటర్కి బట్టి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకనే వెల్లుల్లి వేస్తున్నాను. లేకుంటే వెల్లుల్లి నచ్చని వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేయండి. ఒక బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని దాంట్లోనే చిల్లీ పౌడర్, సాల్ట్ అలాగే ధనియా పౌడర్ వేసుకో. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కార్న్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న బటర్ని అయితే అప్లై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్టఫ్ని అయితే ఇలా బ్రెడ్ మీద అయితే వేసుకోండి. ఇలా బ్రెడ్ మీద వేసుకున్న తర్వాత మనం చీజ్ని అయితే పెట్టుకోవాలండి. చీజ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, మన సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, బయట షాప్లలో కూడా దొరుకుతుంది. ఆ చీజ్ని తీసుకొచ్చి నేను చూపించిన విధంగా ఆ స్టఫ్ మీద అయితే ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైసెస్ ఉంటుంది కదా, అది వేసి ప్రెస్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకొని దాని మీద మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ని అయితే వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న స్టఫ్ అనేది బయట పడకుండా ఉంటుంది. చూడండి, గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే గ్యాస్ ఎక్కువ ఉండడం వల్ల బ్రెడ్ అనేది మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని గ్యాస్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఈ శాండ్విచ్ తయారు చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుండి రావడంతోనే ఆకలి అంటారు కదా, వాళ్ళకి పెట్టొచ్చు. ఆఫీస్ నుండి రావడంతోనే ఆకలితో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు. ఇదైతే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన తర్వాత మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని తినేయడమే. కెచప్తో అనేది తినొచ్చు, నార్మల్గా అయినా తినొచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కార్న్ ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.